శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 8 శీర్షిక శకటాసుర తృణావర్తులు. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. గోకుల గ్రామాలకు పోయిన పూతన తిరిగి రాలేదు. ప్రలంబ మంత్రికి ఏదో భయం వేసింది. అనుమానం బయలుదేరింది. ఆందోళన పడ్డాడు. వేగులను పంపాడు. రేపల్లెలో పూతన మరణించడం, గోపకులు ఆమెను దహనం చేయడం తెలుసుకున్నాడు. పూతన మరణ కారణం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడి శిశువు దివ్య శిశువై ఉంటాడు. ఆ శిశువు వలన తమ రాజుకు మరణభయం మాట నిజమే కావచ్చుననుకున్నాడు. ఏదో ఉపాయం వల్ల ఆ శిశువును హతమార్చాలనుకున్నాడు. అక్కడి శిశువు రేపల్లెలోని గోపముఖ్యుడగు నందుని కుమారుడు. నందగోపుడు ప్రభు విధేయుడు. ఇటీవలనే స్వయంగా వచ్చి కప్పం చెల్లించి వెళ్ళాడు. అందువలన రేపల్లెపై దండయాత్ర చేయటానికి కారణం కనపడదు. అనవసరంగా దాడి చేస్తే ప్రజలలో తిరుగుబాటు బయలుదేరుతుంది. ఏదైనా మాయోపాయం వల్లనే ఆ శిశువును చంపాలి. అంతవరకు తమ రాజుకి నిర్భీత పరిస్థితులు ఏర్పడవు. విషయములు రాజుకు విన్నవించాడు. అతని అనుజ్ఞను పొంది శకటాసురుడనే రాక్షసుని పురమాయించి పంపాడు. పూతన వధ జరిగి అప్పటికి 20 రోజులయింది. నందకిషోరుడు బోర్లా పడుతున్నాడు. శిశువులు పుట్టిన దినము లగాయతు పెద్దవాళ్లయ్యేలోపుగా ఎన్నెన్నో దశలు మారుతూ ఉంటాయి. దశ మారినప్పుడల్లా వేడుకలు జరుపుకోవడం సంపన్న కుటుంబాలలో ఒక అలవాటు. నందనందనుడు బోర్లా పడుతుంటే వేడుక జరపాలంది యశోద. ఊరి బయట తోటలో విందు ఏర్పాటు చేశారు. గర్గాచార్యులు చాలామంది బ్రాహ్మణులతో వచ్చారు. వారంతా వేదమంత్రాలు చదువుతూ దేవునికి అభిషేకం, అర్చన చేశారు. ఆ విప్రులందరికీ దండిగా ఆహార ధాన్యాలు, ఆవులు, వస్త్రాలు ఇచ్చి తృప్తిపరిచాడు నందగోపుడు. గ్రామస్తులకు, ఇతర పల్లెల నుండి ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన గ్రామీణులకు విందు జరుగుతోంది. ఆ విందుకి కావలసిన పాలు, పెరుగు, వెన్న వగైరాలు ఒక బండి మీద తోటలోనికి తీసుకువెళ్లారు. గోపకులంలోని అలవాటు ప్రకారం బండి క్రింద చిన్న మంచము వేసి బండి నీడలో బాలుని పరుండబెట్టింది యశోద. ఎవరి పనులలో వారు హడావిడిగా తిరుగుతున్నారు. కంసుని మంత్రియగు ప్రలంబునిచే నియోగించబడిన రక్కసుడు కామరూపి ఆ బండిలో ప్రవేశించాడు. వాని పేరే శకటాసురుడు. ఆ బండి ఉన్నదున్నట్లుగా విరిగి పడిపోతే ఆ బండి క్రింద పడి నలిగి ఆ బాలుడు చనిపోతాడు కదా అని ఆలోచించాడు ఆ రాక్షసుడు. సర్వంతర్యామియగు ఆ దివ్య శిశువు రాక్షసుని రాక అతని వ్యూహము కనిపెట్టాడు. తను పరున్న మంచం మీదనే ఒక పక్కకు దొర్లి బండిని తన కాలితో ఒక్క తాపు తన్నాడు. అమాంతంగా ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయి దూరంగా పడి విరిగి ముక్కలయింది. బండి మీద ఉంచబడిన పాలు, పెరుగు కుండలు క్రింద పడిపోవడంతో గోపకులంతా అక్కడ చేరి అద్భుతాన్ని చూస్తున్నారు. ఈ బండి తనంత తాను గాలిలోకి ఎలా ఎగిరిపోయింది? ఆశ్చర్యంగానున్నదే అని ఆలోచిస్తున్నారు. బండి కిందనున్న మంచం మీద పరున్న బాలుడు దానిని కదపలేదు కదా, బండి ఎలా ఎగిరిపోయింది అని తర్కించుకుంటున్నారు. అప్పుడు దగ్గరలో ఆడుకుంటున్న ఒక బాలుడు పాప కాలితో తన్నాడు, బండి ఎగిరిపోయింది అని చెప్పాడు. పూతన వంటి రాక్షసుని చనుబాలు త్రాగి చంపగల శిశువునకు బండిని ఎగరతనడం అసాధ్యం కాదనుకున్నారు. ఈ విషయం చాలా అద్భుతంగా ఉంది. ఆడుకునే బాలునికి అబద్ధమాడవలసిన అగత్యమేముంది? నిజమే అయి ఉంటుంది. ఇది కూడా
ఏదో రాక్షస మాయ అయి ఉంటుంది అనుకున్నాడు నందుడు. ఇలా క్షణక్షణము రాక్షసుల వలన తన బిడ్డడికి బాధ కలగకుండా రక్షామంత్రములు చెప్పించాలి అనుకున్నాడు నందుడు. బిడ్డడినెత్తుకుని దిష్టి తీసి పాలిచ్చింది యశోద. గర్గాచార్యులు, ఇతర బ్రాహ్మణులు అక్కడే ఉన్నారు. వారి చేత హోమాలు జపాలు చేయించారు. శిశువు యొక్క లీలా విశేషములను గుర్తించిన గర్గాచార్యుడు బ్రహ్మానందమును అనుభవించాడు. ఆనందాశ్రువులు రాల్చాడు. వేగుల వలన వార్తలనందుకున్నాడు ప్రలంబమంత్రి. నందుని మండలంలో జరుగుతున్న విశేషములు చాలా అద్భుతంగా ఉన్నాయి. భయంకరమైన రాక్షసులు ఇప్పటికిద్దరూ ఊరు పేరు లేకుండా చచ్చిపోయారు. రాక్షస మాయల కంటే వైష్ణవ మాయ యొక్క బలాధిక్యత స్పష్టంగా గోచరిస్తుంది. తనకు శత్రువైన బిడ్డడు అక్కడే ఉన్నాడని కంసరాజు నిర్ధారణ చేసుకున్నాడు. అతడు మరిచిపోవాలని ప్రయత్నిస్తున్న భయం అతనిలో మరల తలెత్తుతోంది. అంతకంతకు అధికమవుతోంది. తనకు భయకారుడైన బాలునికి దేవకీదేవులకి ఎలాంటి సంబంధము కనిపించడం లేదు. అనామకంగా అడవులలో గొల్లపల్లెలో పుట్టిన ఒక బాలకుని చంపటం ఏమంత కష్టమని అతడు అనుకోలేదు. ప్రలంబమంత్రికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చేశాడు. తన ఇష్టము వచ్చిన రాక్షసులను పంపి ఏదో విధముగా బాలుని హతమార్చాలని ఆదేశించాడు. అతడు ఆ పనికై తృణావర్తుడనే రాక్షసుని నియోగించాడు. జరుగుతున్న ఆశ్చర్యకరములగు విషయములు నంద యశోదలకు భయకారణములయ్యాయి. వసుదేవుడు చెప్పినట్టు ఉత్పాతములు ఒకటి తర్వాత ఒకటి కలుగుతున్నాయి. తమ బిడ్డడికి ఇంకా పూర్తిగా నెల నిండిందో లేదో ఇప్పటికీ 2 సార్లు భయంకరమైన సంఘటనలు జరిగాయి. ఇన్నాళ్లు లేక తమకు కలిగిన బిడ్డడిని తమకు లేకుండా చేయడానికి ఎన్నో దుష్టశక్తులు కనిపెట్టుకుని చూస్తున్నాయని వారు గ్రహించారు. వారి బిడ్డ కూడా సర్వసమర్థుడిలా కనిపిస్తున్నాడు. తనను తానే రక్షించుకున్నాడు. ఇలా జరిగితే ఎన్ని మాటలని పసికందు నెగ్గగలడు అని అనుకొని యశోద భయపడింది. ఒకనాడు యశోద నడవలో కూర్చుంది. బిడ్డడిని తొడపై నుంచుకుని తలవాసన చూచి ముద్దులాడుతోంది. కిలకిలా నవ్వుతున్నాడు పసివాడు. ఆమె తొడపైనున్న బిడ్డ క్రమేపీ బరువెక్కుతున్నాడు. ఆమె ఏదో భ్రమ అనుకున్నది. 2 నెలలైనా వయసులేని బిడ్డ ఏమిటి, అంత బరువేమిటి, పైకి అంటే ఎవరైనా నవ్వుతారనుకుంది. కాని క్రమేపీ తన కాళ్ళు ఆ బరువును మోయలేకపోతున్నాయి. కాలు నలిగిపోతోంది. బాధ భరించలేక కెవ్వున అరిచింది. కంగారుగా పరిగెత్తుకుని వచ్చింది రోహిణి. ఏమిటి అని అడిగింది. బరువు భరించలేకపోతున్న యశోద తన కాలువైపు చూపి నొప్పి అన్నది. రోహిణి చేతులు చాపి బిడ్డను ఎత్తుకుంది. ఆమెకు భారమనిపించలేదు. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది యశోద. బరువు బరువు అంది. కిలకిలా నవ్వుతున్నాడు పసివాడు. యశోద మెల్లగా లేచింది. కాలు నిమురుకుంది. సర్దుకుని తేలికపడింది. రోహిణి చేతిలోని బిడ్డడిని అందుకుంది. మామూలుగానే ఉన్నాడు. తాను భ్రమపడ్డానేమో అనుకుంది. అది బిడ్డలోని అసాధారణ మహిమ, రాక్షసమాయ ఆమెకు గ్రాహ్యము కాలేదు. రోహిణికి అసలే అర్థం కాలేదు. యశోద భ్రమపడిందేమో. కాలినొప్పి మాటేమిటి? అది భ్రమ ఎలాగవుతుంది? ఇది తప్పక శిశువు మహత్తే అంది రోహిణి. ఆ మరునాడు మరలా యశోద బిడ్డడిని ఒడిలో పెట్టుకుని నడవలో కూర్చుంది. పసివాన్ని ముద్దులాడుతోంది. నిన్నటి అనుభవం జ్ఞాపకం వచ్చి ఆ శిశువు వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అంతలో విపరీతంగా ధూళిరేగుతూ సుడిగాలి బయలుదేరింది. ధూళి మూలమున ఒకరి ముఖములొకరికి కనపడడం లేదు. కంటిలో ధూళి పడుతుందేమోనన్న భయంతో కళ్ళు మూసుకున్నారు ప్రజలందరూ. కొద్ది క్షణాలలో యశోద కళ్ళు విప్పి చూసింది. తన ఒడిలో బాలుడు లేడు.
కంగారుగా అటూ ఇటూ చూసింది. కనపడలేదు. 4 మూలలా వెతికింది. బిడ్డడు కనిపించలేదు. ఆమె గుండె జల్లుమంది. శరీరమంతా చెమటలు పోశాయి. కెవ్వున కేక పెట్టింది. రోహిణి వచ్చింది. ఇరుగు పొరుగు అంతా వచ్చారు. బిడ్డ కొరకు వెతికారు. యశోద ధైర్యం కోల్పోయింది. అయ్యో, నా బిడ్డా, నీవేమైపోయావు అని గుండెలు బాదుకొంటోంది. సుడిగాలి వచ్చి నిన్ను లేవ తీసుకుపోయినదా? ఏమి చేసింది? ఎక్కడున్నావు? అయ్యో కుమారా, క్షణం క్రితం ఇక్కడే ఆడుతున్నావు కదా. ఇంతలో ఎక్కడ నుండి వచ్చినది ఈ మాయదారి సుడిగాలి? నిన్నెక్కడికి తీసుకుపోయింది? నేనెక్కడ వెతకను అని దూడను బాసిన ఆవు వలె గోలు గోలున ఏడుస్తోంది. వాడలోని జనమంతా ప్రోగయ్యారు. ఆమె నోదార్చలేకున్నారు. అందరూ ఆరాటపడుతూ తలోవైపు చుట్టుపక్కల వెతుకుతున్నారు. నందగోపుడు మందలలో నున్నాడు. ఆ సుడిగాలి రూపంలో వచ్చాడు ప్రలంబుని చేత నియోగించబడిన తృణావర్తనుడనే రాక్షసుడు. బిడ్డడిని ఆకాశానికి ఎత్తుకుని పోయాడు. అక్కడి నుండి క్రింద పడేస్తే ఆ బిడ్డ తప్పక చచ్చిపోతాడని వాని నమ్మకము. అందుచేత గాలి రూపంలో వచ్చి శిశువుని పైకి ఎత్తుకుని పోయాడు. చాలా పైకి వెళ్ళాడు. బిడ్డడి బరువు ఎక్కువైపోయింది. ఆ భారాన్ని మోయలేకపోయాడు తృణావర్తుడు. అంతకంతకి భారం ఎక్కువైపోతుంది. ఎంత వేగంతో పైకి ఎత్తాడో అంత వేగంతో క్రిందికి పడుతున్నాడు. ఆ వేగంతో క్రింద పడిపోతే అతడు తల పగిలి చచ్చే మాట నిజం. ఏమి చేస్తాడు? మోయలేని బరువు అతడిని అనగద్రొక్కుతోంది. ఆ పడటం ఊరి బయటనున్న రాళ్ల మీద పడ్డాడు. రాక్షసుని తల బ్రద్దలయింది. ముక్కు వెంట, నోరు వెంట, పగిలిన తల వెంట రక్తము ప్రవాహంగా కారింది. వాడు చచ్చిపోయాడు. వాని గుండెల మీద సుఖంగా పడుకొని కాలు చేతులాడిస్తున్నాడు నందనందనుడు. వెదకుచూ వచ్చిన స్త్రీలు, పురుషులు, గోపకులు అందరూ చూచారు ఆ దృశ్యాన్ని. ఏడుపులు మానేశారు. పరుగున పోయి బిడ్డడిని చేతిలోనికి తీసుకున్నారు. యశోదకి అందించారు. అంత ఎత్తుకు ఎగిరి అక్కడి నుండి పడిన బిడ్డడు చెక్కు చెదరలేదు. కనీసం భయపడనైనా లేదు. ఏడవనైనా లేదు. బోసినవ్వులు నవ్వుతున్నాడు. నందుడు వచ్చాడు. అందరూ చేరుకున్నారు. అందరూ తలో మాటు బిడ్డడిని ఎత్తుకున్నారు. వృద్ధకోపులు వచ్చి ఆవుతో ఒక తల చుట్టూ త్రిప్పి దృష్టి తీసి ఏవేవో క్రియలు చేసి రక్షవాక్యాలు పలికారు. స్తబ్దుడై చూస్తూ నిలబడ్డాడు నందుడు. నోట మాట రాలేదు. ఆహా, దైవమాయ! ఎలాంటి రక్షణ లేకపోయినా సాధుజనులకు ఎప్పుడూ ఏ కష్టమును రావు. వచ్చినా వారెప్పుడూ ఎలాగో రక్షించబడతారు. ఎంత కట్టుదిట్టం చేసుకున్నా, ఎంత బలవంతులైనా దుర్జనులు శిక్షించబడటం తప్పదు. అయితే ఒకరోజు ఆలస్యం కావచ్చును, కానీ శిక్ష తప్పదు. మనం మన పూర్వజన్మలో ఏమి పాపము చేశామో, ఏమి యజ్ఞయాగాలు చేశామో, ఎలాంటి పుణ్యప్రదేశాలలో సంచరించామో ఇప్పుడు ఇలాంటి దైవలీలలు చూస్తున్నాము. ఈ చిన్న బిడ్డడున్న గడ్డపై మనం కూడా నివసిస్తూ ఆ లీలలను కనులారా చూస్తున్నాం అని తమ అదృష్టానికి తాము పొంగిపోయారు గోపకులంలోని పెద్దలు. నందునికి మాత్రం అంతా అయోమయంగా ఉంది. ఆ రోజు మధుర వెళ్ళినప్పుడు వసుదేవుడు చెప్పినట్టుగా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అన్నీ తమ శిశువు ప్రాణం మీదకే వస్తున్నాయి. కాని దైవానుగ్రహం వల్ల శుభంగా అంతమవుతున్నాయి. ఈ బాలుడు నిజంగా దైవాంశ సంభూతుడా? బరువెక్కిపోయాడని యశోద చెప్పిన మాట నిజమా? మరి ఆ క్షణంలోనే రోహిణి ఎత్తుకుంటే ఆమెకు బరువు కనిపించలేదే? పసివానిని ఏ రాక్షసుడైనా ఆవహించాడా? ఈ బాలుని చేతిలో ఇప్పటికి 3 రాక్షసులు చచ్చారే. ఏమో, ఇది చాలా చిక్కు సమస్యలాగే ఉంది. ఎవరినైనా పెద్దలనడిగి విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ఒక గోపకుని పిలిచి వెన్న, పెరుగు, ఇంకా ఏవో ఇతర కానుకలిచ్చి మధురానగరం పంపాడు. ఆ కానుకలు సమర్పించి గర్గాచార్యుల వారిని వెంటబెట్టుకుని తీసుకుని రమ్మన్నాడు. మరికొందరు గోపకులను పిలిచి రాక్షసుని శరీరమును దహనం చేయమని ఆజ్ఞాపించాడు. గర్గాచార్యుని రాకకై ఆతృతతో
ఎదురు చూస్తున్నాడు నందముఖ్యుడు.